పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం సూసైడ్ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పై సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. ఏఈ నూకరాజ్ అల్లుడు జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ పాయిజన్ మెడిసిన్ ఇచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సాదిక్ ఖాన్తో పాటు హత్య కేసులో మరొకరు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఈ నూకరాజ్ ఫ్యామిలీ ఆత్మహత్యకు ప్రేరేపించాడని సాదిక్ ఖాన్ పై మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. సాదిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి సాదిక్ ఖాన్పై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్పై ఎవరైతే నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్యకు సంబంధించి సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్పై మర్డర్ కేసు నమోదైంది. ఇక్కడ ప్రో షూటింగ్ అకాడమీ పేరుతో ఇక్కడ షూటింగ్ అకాడమీ నేర్పిస్తున్నాడు సాదిక్ ఖాన్. అదేవిధంగా నూకరాజు, అదేవిధంగా అతని భార్య, మరోవైపు కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు చావుకి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రి గోదావరిలో దిగి వీళ్ళ ముగ్గురు చావుకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. మరొక వైపు గత నెల 2వ తేదీన సౌజన్య భర్త అంటే నూకరాజు అల్లుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. దానికి సంబంధించి కూడా పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేశారు. ఎందుకంటే అతని చావుకు సంబంధించి ఏదైతే పాయిజన్కు సంబంధించి డ్రగ్స్ వాడడం వల్ల అతను చనిపోయినట్లుగా కూడా పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. దానికి అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. అసలు సాదిక్ ఖాన్ ఎట్లా ఉండేవాడు, అతని ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాదిక్ ఖాన్కి సంబంధించి ప్రో షూటింగ్ అకాడమీ చుట్టుపక్కల షాపులు వాళ్ళు ఉన్నారు. అసలు ఎట్లా ఉండేవాడు అండి? మీ దగ్గర వచ్చేవాడా, మాట్లాడేవాడా? వచ్చేవాడు, ఇక్కడ ఇలా స్టైల్గా వచ్చేవాడు, పెద్ద కారు మంచి స్టైల్గా వచ్చేవాడు. ఇక్కడ లేడీస్ కూడా వచ్చేవారు. మా షాప్ దగ్గర 7 కల్లా ఒక లేడీ వచ్చేది, డైలీ రెడ్ కార్ లేడీ వచ్చేది. పైకి లేడీ కాదు, 4-5 ఆడవాళ్ళు పైకి వచ్చేవారు. స్టైల్ దిగి మా 2 ఫ్రెండ్స్ దిగి అలా వెళ్ళేవాడు. ఏం మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు కాదు. అక్కడ చుట్టుపక్కల ఎవరితో మాట్లాడు, కారు మీద వచ్చేవాడు, పైకి వెళ్ళేవాడు. లేడీస్ మాత్రం వచ్చేవారు పైకి. ఈవినింగ్ 8 o'clock వరకు ఆడలు వస్తూ ఉండరు. సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్పై హత్యాయత్నం కేసు. మరొక వైపు ఈ ముగ్గురు ఎవరైతే ఏఈ నూకరాజు అతని ఫ్యామిలీ ఆత్మహత్యకు సంబంధించిన ప్రేరేపించే విధంగా ఈయన వ్యవహరించాడు కాబట్టి దానికి సంబంధించి మరో కేసు నమోదైంది. అంటే మొత్తం ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా మెయిన్ ఇందులో కీ రోల్ ఏంటంటే ఏదైతే నూకరాజు అల్లుడు ఏ విధంగా చనిపోయాడు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది ఒకటే, పాయిజన్కి సంబంధించి మెడిసిన్ వాడడం వల్ల అతను చనిపోయాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఎట్లా ప్లాన్ చేశాడు, ఇంకా ఎవరైనా సహాయం చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నూకరాజు అల్లుడికి సంబంధించి అతను చనిపోయిన జూలై 2వ తేదీకి చనిపోయాడు కాబట్టి అప్పటి నుంచి కూడా అతని కదలికలు ఏ విధంగా ఉన్నాయి, అతని మూవ్మెంట్స్ ఏ విధంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి మర్డర్ కేసు నమోదైంది. మరొక వైపు ఫ్యామిలీలో ముగ్గురికి సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్ కేసుకు సంబంధించి ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా అతను వ్యవహరించాడు. సూసైడ్ లెటర్లోనే ముగ్గురు సూసైడ్ లెటర్లు రాస్తారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల దగ్గర తండ్రి కూతురు సూసైడ్ లెటర్లు ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించి సూసైడ్ లెటర్స్, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవేళ ఇట్లాంటి ఎందుకు ఈ విధంగా తీసుకోవాల్సిందని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ తేలాల్సి ఉంది.